ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి పరిధి అని చెప్తున్నటువంటి గుంటూరు, విజయవాడ మహానగరాలు. ఈ 2 నగరాల్లో ఉల్లిపాయ విజయవాడలో కేజీ రూ. 25 నుంచి రూ. 30 మంచిపాయ. గుంటూరులో కూడా దాదాపుగా అదే రేట్లో ఉంది. ఈ ఉల్లిపాయలు పండిస్తున్నటువంటి ఉల్లి రైతుకి మాత్రం గిట్టుబాటు రాక పారపోస్తున్నారు. క్రమంగా ఇది ముదిరి పాకానబడుతుంది. కొయ్యడానికి డబ్బులు దండగవుతున్నాయి, లేకపోతే అమ్ముకోవడానికి ట్రాక్టర్లకు డబ్బులు దండగవుతున్నాయి అంటూ పారపోస్తున్న ఉదంతాలు అక్కడ రూ. 5కి రూ. 6కి అడుగుతున్నారు అన్నటువంటిది ఇది కంటిన్యూ అవుతోంది. తాజాగా కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి రైతులు ఇలా పారబోసింది. అస్పరి మండలం యాటకల్లులో ఉల్లి రైతు గిట్టుబాటు ధర లేక పారబోసాడు. శేఖర్ అనేటటువంటి వ్యక్తి, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 2 ఎకరాలు ఉల్లి పంట సాగు చేస్తే ₹2,00,000 పెట్టుబడిగా పెట్టాను, కానీ గిట్టుబాటు ధర రాలేదు అంటూ వాటన్నిటి పారబోసినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. రైతులకి తనది చూసైనా సరే రైతులకి న్యాయం చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, లేదు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తోంది, ఇది వాళ్ళ దగ్గర నుంచి కొనేటటువంటిది. బట్ ఇక్కడ చూస్తేనేమో ఈ పరిస్థితి తలెత్తుంది. ఆ రైతు ఏం మాట్లాడాడు చూస్తే అర్థమవుతుంది. చూడండి బ్రో, మా రైతులు కష్టం ఇంత పండించినా కూడా మద్దతు ధర లేదు. రైతుకు నష్టపోకుంటే ఎందుకు నష్టపోవాలి? చూడండి, కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం యాటకల గ్రామం. నా పేరు శేఖర్. 2 ఎకరాలు ఉల్లి వేసినాను. గిట్టుబాటు ధర లేక వంకలో పారబోసాము. ఎకరాకి 1,00,000 అయింది. 2 లక్షలు నష్టపోయినాను. గవర్నమెంట్ కూడా ఏం ఆదుకోలేదు.